గదరన్న యాదులు అనే కార్యక్రమాన్ని ఈరోజు చిన్న ఆధ్వర్యంలో మరియు యశ్పాల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇదివరకు వక్తలు మాట్లాడారు గదరన్న అంటే ఎవరు అని. కాబట్టి కుమారుడుగా నా ఎమోషన్స్ చాలా వేరేగా ఉంటాయి. సమాజంలో చివరి శ్వాస వరకు ఈ నేలతో ఈ ప్రకృతితో మన మధ్య అత్యంత సామాన్యమైన జనజీవన గొంతుగా బతికిన మీ గదరన్న ఇది 2వ సంవత్సరం తను నింగికెగిసి అనేక ఆర్ట్పోర్ట్ల మధ్య గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గద్దర్ ఫౌండేషన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు చైర్పర్సన్గా, శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు ఎక్స్ టీజీపీ ఐపీఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఫౌండర్ సెక్రటరీగా మేము ప్రారంభించి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవనీయులు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024 జయంతికి ప్రకటించడం జరిగింది. దాంతో ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు అనేక కార్యక్రమాలు కూడా, అంటే మీరు చూశారు మిత్రులారా, జయంతికి అవార్డ్స్ను ప్రకటించారు. ఆ అవార్డ్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం అవార్డ్స్ని ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మా అందరిని ఆహ్వానించడం జరిగింది, వారికి కృతజ్ఞత తెలియజేశాను. అదేవిధంగా ప్రథమ వర్ధంతికి నెక్లెస్ రోడ్లో స్మృతివనం కోసం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మృతివనం ఏర్పాటు చేద్దాము, ఆ కార్యాచరణకు సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా ఇవ్వమని చెప్పారు. ఏం చేస్తుంది గద్దర్ ఫౌండేషన్, లక్ష్యాలు ఏంటివి, అసలు గద్దర్ ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని అనేక మంది ఒక సందేహం, ఒక జిజ్ఞాస, అసలు ఏంటిది అనేది ఒక ప్రశ్న ఉంది. మిత్రులారా, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసింది గద్దరన్న సాహిత్యం, ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో వచ్చిన ప్రతి పాటని కొత్త కళాకారులు, కవులు, ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన విద్య, వైద్యం, దాంతోపాటు ప్రతి గ్రామానికి భారత రాజ్యాంగాన్ని అందజేయబిడ్డ, ఇంతకు మించి ఏం ప్రోగ్రాం ఇస్తున్నారు నాన్న మాకు అని అడిగాడు. భారత రాజ్యాంగాన్ని ప్రతి కడపకు చేర్చు, ఇది మొదటి లక్ష్యం. ఇవన్నిటి క్యుములేటివ్ చేస్తూ మొత్తం యావత్ సమాజం నాన్న నింగికెగిసేప్పుడు ఒకరు చెప్పారు అందరూ, గదరన్న మీద కల్చరల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అనేది. అక్కడి నుంచి తీసుకున్న ఈ అంశాన్ని టిఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఉండి ఎమ్మెల్సీగా ఉన్న దేశపతి శ్రీనివాసరావు గారు కూడా ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. మిత్రులారా, ఆ మూలకణాన్ని తీసుకొని ఈరోజు ఫౌండేషన్కి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు ప్రజలందరూ. మరి ఎలా తీసుకుపోతామని, అందుకే మీరు ఇక్కడ చూసినప్పుడు ప్రజలరా, ప్రజలే గద్దరన్న వారసులు అని చెప్పాను నేను. చాలా మంది మిత్రులు అడిగారు, మీరు సూర్యకిరణ్ గద్దర్ అని ఎందుకు పెట్టుకోరని. అయితే గద్దర్ ఎవరు అనేది ఒక ప్రశ్న ప్రపంచానికి నాకు ఉంది. దానికి ఏ ఊరు మీది, ఏ పల్లె మీదో అన్నోరి నా చిన్ని తమ్ముళ్ళారా, ఇక్కడ మొదలవుతుంది. ఏ ఊరు నీది, ఏ పల్లె నీదో అన్నోరి నా చిన్ని తమ్ముళ్ళారా, ఏ ఊరు మీది, ఏ పల్లె మీదో అన్నోరి ఏ ఊరు
పల్లెనిదో అన్నోరు నా చిన్ని తమ్ముళ్ళారా ఎన్నడు ఇలా మొదలైన నానా అనేక సాహిత్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాము మిత్రులారా. ఈరోజు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న నానా దితివే వర్ధంతి రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. బుద్ధవందనంతో మొదలై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఇంకా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు హాజరవుతున్నారు. వారితో కన్నా ముందు యావత్ ప్రజానికానికి ప్రజలకి నేను ఇదే ఆహ్వానంగా పిలుస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా 3 పాటల్ని 3 పుస్తకాలను తీసుకురాబోతున్నాం. ఒకటి మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది. మా పల్లె ప్రతి పాటకు కథ ఉంది కూడా జీలకర్ర శ్రీనివాస్ ఇదివరకు చిన్న దగ్గర కూర్చొని ఆ ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ చేశాడు. దాంతోపాటు యశ్పాల్ గారు 22 జనవరిలో ఒక మీటింగ్ సభలో తను ఒక సజెషన్ ఇచ్చాడు. గదరన్న మీద అమరత్వంతో వచ్చిన అనేక పాటల్ని కలిపి ఒక పుస్తకం తీసుకొద్దామని ఆ ఐడియాను తీసుకొని మేము ఒక పిలుపునిచ్చాము. ఆ పిలుపుకి ప్రతి ఒక్కరు స్పందించి దాదాపు 180 నుంచి 200 పాటలు కవితలు వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఫౌండేషన్ ద్వారా ప్రింట్ చేస్తున్నాము. ఆ పాటలు పంపించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి సభకు రమ్మని చెప్పాము. ఆ పాటల పుస్తకాన్ని మనం ఆ పేరు కూడా పాలధార గద్దర్ అని. సో మిత్రులారా, అనేక పాటలు సాహిత్యాన్ని ప్రజలకు అందించిన నాన్న వేలాదిగా తయారైన కవులు కళాకారులు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ వేదిక ద్వారా మరోసారి నేను పిలుపునిస్తున్నాను. రేపు జరగబోయే సభని అది మన సభ. ఈ సభలు గద్దరన్నని మరోసారి స్మరించుకుందాం. ఈ అవకాశం నాకు ముందుగా చెప్పిన చిన్నాకి, యశ్పాల్కి, అట్లాగే ఈ పాటని మిట్టపల్లి సురేంద్ర అన్నకు ఫోన్ చేసి చెప్పాను. నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను, మీరు చెప్పండి అని అందరికీ ఫోన్ చేసి చెప్పిండు. తన ఫేస్బుక్లో పెట్టుకొని దాదాపు 50 మంది నాకు ఫోన్ చేసి మిట్టపల్లి సురేంద్ర అన్న మీరు ఇచ్చిన మెసేజ్ని చెప్పారు, మేమందరం పాటలు పంపిస్తున్నాం. అట్లాగే గదర్ సామన్న కూడా చాలామందికి పంపించారు. పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి పాటలు సాహిత్యం ప్రపంచంలో అది తెలంగాణ తెలుగు నేల మీద తన నడిచిన ఈ భూమి ఈ నేల యావత్ భారతదేశం అంతా తన పాటల్ని అనేక లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. అవన్నీ సేకరిస్తూ ఉన్నాం, తిరిగి ప్రజల ముందుకు వస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి శిరస వంచి నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ.